తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాదు ఫిరాయింపు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలా పార్టీ ఓడిపోగానే గోడ దూకిన చాలా మంది మాజీల్లో ఆయన కూడా ఒకరయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకున్నట్లు ఆ జిల్లా రాజకీయాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఆయన అలా అనుకుంటున్నారు సరే, అటు డోర్లు ఓపెన్ చేస్తారా లేదా అన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది. రీ ఎంట్రీకి గేట్ పాస్ దొరకడం అంత ఈజీ కాదనే ముచ్చట వినిపిస్తోంది. ఇంతకీ ఎవరైనా ఏంటా కదా? గులాబీ గూటికి సైదిరెడ్డి వాపస్ వస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే శానంపూడి బీజేపీలో ఇమడలేకపోతున్నారా? ఆయన వస్తారు సరే, కారిడోర్స్ తెరుచుకుంటాయా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి మరోసారి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నాయకుల మాదిరే కండువా మార్చేసిన సైదిరెడ్డి అనూహ్యంగా బీజేపీ వైపు వెళ్లారు. మెజార్టీ నేతలు అధికార కాంగ్రెస్ గూటికి చేరుకోగా ఆయన మాత్రం కమలం కండువా వేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ నుంచి ఆయనకు ప్రత్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండటం, మంత్రిగా బలమైన పొజిషన్లో ఉన్న ఆయనతో కలవలేక ఎదురించలేక సేఫ్ జోన్ గా సైదిరెడ్డి బీజేపీని ఎంచుకున్నారు అనే టాక్ వినబడింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి కండువా మార్చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తిరిగి సొంత గూటికి చేరుకోవాలని డిసైడ్ అయ్యారట. దీనికి కూడా బలమైన రాజకీయ కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడ్డాగా ఉన్న హుజూర్ నగర్ లో జెండా ఎగరేయడానికి బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. 2018లో వీచిన కార్ వేవ్ లోనూ అది సాధ్యం కాలేదు. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో హోరాహోరీ పోరాడి ఓడిపోయారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు ఎన్నిక కావడంతో అనూహ్యంగా ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మావతిపై సైదిరెడ్డి విజయం సాధించి మొదటిసారి హుజూర్ నగర్ లో గులాబీ జెండాను ఎగరవేశారు. అయితే అది పార్టీ బలమే తప్ప ఆయన సొంత బలం కాదని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఎందుకంటే ఆ తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అన్నట్లుగా ఉంటూ సైదిరెడ్డి పోరాడినా 2023లో ఓటమి తప్పలేదు. మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీకి దిగడంతో ఆయన చేతిలో సైదిరెడ్డికి ఓటమి తప్పలేదు. ఓడింది హుజూర్ నగర్ లో సైదిరెడ్డి మాత్రమే కాదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూడా. అందుకే చాలా మంది నేతలతో పాటే పార్లమెంట్ ఎన్నికల ముంగిట సైదిరెడ్డి కూడా రూటు మార్చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్ లో బలంగా ఉన్నారు కాబట్టి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీలో చేరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డి పోటీ చేసినా ఆయనకు మరోమారు ఓటమి తప్పలేదు. అయితే సైదిరెడ్డి వెళ్లిపోయాక హుజూర్ నగర్ బీఆర్ఎస్ కు పెద్ద దిక్కు లేకుండా పోయిందట. ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా బలమైన నాయకుడిగా అవతరించడంతో కారు పార్టీ నేతలు లోకల్ గా సైలెంట్ అయిపోయారు. ఒంటెత్తు నరసింహారెడ్డిని సమన్వయకర్తగా నియమించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదట. కారులో ఏ మాత్రం స్పీడ్ పెరగడం లేదట. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి క్యాడర్ సై అన్నప్పటికీ పెద్ద దిక్కుగా నిలిచే లీడర్ కరువు అవడంతోనే నిరాశాజనకంగా ఫలితాలొచ్చాయట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 2-3 సార్లు ఇలా వచ్చి అలా మెరిసిపోయినా ప్రయోజనం శూన్యమేనట. దీంతో నాయకుడు లేక అనాథగా మారిన హుజూర్ నగర్ బీఆర్ఎస్ ను గులాబీ పెద్దలు పట్టించుకోవడం లేదని కేడర్ ఆవేదన చెందుతోంది. తమకు నాయకుడు కావాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ దిశగా చర్యలు మాత్రం కనిపించలేదు. అయితే బీజేపీలో చేరిన సైదిరెడ్డి కొంతకాలంగా ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండటం లేదని తెలుస్తోంది. నిజానికి ఆ పార్టీలో ఆయన సెట్ అవ్వలేదనే అభిప్రాయం ఉంది. పార్టీ నిర్ణయాలే కరెక్ట్ గా లేవో, ఆయననే పార్టీ సరిగ్గా వాడుకోలేదో తెలియదు గాని ఇక్కడి కమలం క్యాడర్ లో జోష్ రావడం లేదట. ఇప్పట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ బలపడే పరిస్థితులు కూడా సైదిరెడ్డికి కనిపించడం లేదట. దీంతో తీవ్రంగా నిరుత్సాహపడుతున్న ఈ మాజీ ఎమ్మెల్యే కాషాయ దళం నుంచి పక్కకు తప్పుకోవాలని భావిస్తున్నారట. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే సైదిరెడ్డి బీఆర్ఎస్ క్యాడర్ తో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ క్యాడర్లతో మాట్లాడి గ్రామ పంచాయతీల్లో గెలిచేందుకు పావులు కదిపారట. దీంతో సైదిరెడ్డి బహిరంగంగా ఎక్కడా కనిపించకపోయినప్పటికీ తెర వెనుక మంతనాలు, వ్యూహాలు బలంగానే పన్నినట్టు టాక్ నడుస్తోంది. దీంతో బీఆర్ఎస్ క్యాడర్లోనూ చాన్నాళ్ల తర్వాత జోష్ వచ్చిందట. ఒకానొక దశలో ఆయన బీఆర్ఎస్ లో చేరిపోతున్నారు అనే ప్రచారం కూడా జరిగిందట. కొంతకాలంగా బీజేపీ క్రియాశీలక రాజకీయాలకు సైదిరెడ్డి దూరంగా ఉండటం, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ కు తెర వెనుక మద్దతివ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఆయన మళ్లీ కారెక్కడం ఖాయంగా కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. గులాబీ అగ్రనేతలతోనూ ఆయన సంప్రదింపులు జరిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఇమడలేక యూటర్న్ తీసుకుంటున్నారు సరే, బీఆర్ఎస్ లోకి పునరాగమనానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు సరే,
మరి ఆయనకు కారిడోర్లు అంత ఈజీగా తెరుచుకుంటాయా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అప్పట్లో సైదిరెడ్డి బీఆర్ఎస్ ను వీడేందుకు కారణం ఉమ్మడి జిల్లాలోని వర్గపోరేనట. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పై గుత్తాధిపత్యం చూపించే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైదిరెడ్డి రాకను ఒప్పుకుంటారా అనే చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతోంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మరి.